हम तुम एक कमरे में बंद हो ఏంట్రా ఇది ఈ బండి ఊపిడేంటి నీళ్ళు పోతాను కదండి అయ్యా ఈ దెబ్బకు కారు ఊతున్నాడా సెటప్ కాదండి అయ్యా ఇది డాన్సింగ్ కార్ అండి అయ్యా ఇది డాన్సింగ్ కార్ అయితే నీ చేత డాన్స్ అయిపిస్తా బండిలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అబ్బే ఇది డాన్సింగ్ బండి అంటే తెలిసింది కదండి అయ్యా మరి కారుకు వస్తున్నానండి అయ్యా అయ్యా రోడ్ల మీద ఈ కారు డాన్సింగ్ నాకు న్యూసెన్స్ గా ఉందండి అయ్యా రే ఈ ఏర్పాట్లు నీ సౌకర్యం కోసం కాదురా నా సుఖం కోసం అది కాదండి అయ్యా ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోనో ఆఫీసులోనో ఇంట్లోనో సెటప్ చేసుకుంటే బాగుంటది కదండి అయ్యా పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో ఇంట్లో అయితే అమ్మాయికి తెలుస్తుంది హోటల్లో అయితే పబ్లిక్ తెలుస్తుంది ఆఫీస్లో అయితే స్టాఫ్కి తెలుస్తుంది ఇక్కడ మనకి చాలా సేఫ్ రా ఇది చూడండి ఎంత 120 చే పెట్టే నెక్స్ట్ ఇది చూడండి ఇదంతా 160 లేబర్కా కాస్త కాస్ట్లీగా కావాలయ్యా కాస్ట్లీ చూడు ఎప్పుడు నాతో పన్ను వేయకు ఓడిపోతే ఇలాగే చీరలన్నీ కొనిపిస్తాను ప్రతిసారి ఓడిపోతానే ఏంటి రేపు నా బర్త్డే కాబట్టి ఫోన్ లేని కొని పెడుతున్నాను అబ్బా నచ్చు కొట్టకే కమాన్ ప్యాక్ చేయండి బాబు ఏ పర్స్ కనిపించడం లేదు ఏయ్ జోక్ చేస్తున్నావా నిజం కార్లో మర్చిపోయావా కారులో చూసేస్తావా షూర్ ఇది చూడండి 500 అసలు మీ దగ్గర ఇంపోర్టెడ్ టీ షర్ట్స్ లేవా ఇంపోర్టెడ్ ఆశా కార్లో కూడా లేదే చంపావు అక్కడ బిల్లు తయారైపోతుంది నా దగ్గర కూడా డబ్బు లేదు ఒకటే రెండా 4000 చిల్లరా ఇది 1000 రూపాయలు షట్ మీ షాప్ లో 1000 రూపాయలకు మించేవి లేవా ఏమి పోనీ ఓ పని చేద్దామా అతన్ని అడిగి తీసుకుని బిల్లు కట్టేద్దాం రేపు కాలేజీలో ఇచ్చేయచ్చు ఇది 1200 ఏమిటయ్యా బర్త్డే కన్నీ చీప్ డ్రెస్సెస్ హలో జీవి హాయ్ మీనా అరే హలో ఆశా హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ జీవి సారీ చిన్న ప్రాబ్లం నో ప్రాబ్లం చెప్పండి ఆశ పర్స్ తేవడం మర్చిపోయింది నో ప్రాబ్లం బిల్లు కట్టాలి నో ప్రాబ్లం రేపు కాలేజీలో ఇచ్చేస్తాం నో ప్రాబ్లం జస్ట్ 4200 నో ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ నో ప్రాబ్లం Thank you. నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం Thank you. నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో థ్యాంక్ యూ నో ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ నో ప్రాబ్లం బాబు బిల్లు మీ పేరు రాసేయమంటారా అండి నో ప్రాబ్లం సార్ దిస్ ఈస్ కాస్ట్లీయెస్ట్ 2755 రూపీస్ ఓన్లీ నో ప్రాబ్లం చిన్న ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ ప్లీజ్ ప్లీజ్ రండి సార్ కాస్త వెనక్కి వెళ్ళు ఆ వెనక్కి కాదు ఇంతకు ముందు చూపించావు చూడు 1200 కాస్త వెనక్కి 500 వెనక్కి 200 వెనక్కి 160 వెనక్కి 120 ఆ, ఇది మరీ లేబర్ క్లాస్ సార్ నేను కొనేది కూడా లేబర్ కోసమే నీకేమన్నా అభ్యంతరమా ఈ బిల్లు ఆ బిల్లు కలిపి రాయించు నాతో రా డబ్బు ఇంట్లో ఇస్తాను నిషాకి బట్టలు కొన్నావా ఏది ఏది అమ్మాయి నిషా ఇదిగో ఈ డ్రెస్సులో నా చిట్టి తల్లి ఎంత బాగుంటుందో అమ్మాయి నిషా డాడీ ఐ కాల్ నా ట్రంకాలు అల్లుడు గారు ప్రేమతో తెచ్చారమ్మా నీకోసం వేసుకో వేసేసుకో అంకుల్ ఇక్కడ అరే ఆడపిల్ల కాదు సిగ్గు లేదు ఇక్కడ పో లోపలికి వెళ్ళ అమ్మయ్యా అంకుల్ ఏమిటిది ఏమిటో బాబు నీ చేతుల్లో ఏది పెట్టినా కాళ్ళు కడిగి నా కూతుర్ని నీ చేతిలో పెట్టినట్టే ఫీలింగ్ అవుతాను ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం హిత్వా ఉపస్థే దేవ్యతిరేవ్యేర్మన్నాదమన్నా కూర్చోండి బాబు ఒరే ముత్తైదు ఎదురే
జలగయ్యా అయ్యా దక్షిణంతరా 100 అయ్యా. మరోసారి తీయమనరా. మరో 100 అయిద్దండి అయ్యా. ఇస్తాను తీయమని చెప్పరా. అట్లాగేనండి అయ్యా, మరోసారి చెయ్యి. మరోసారి దిష్టి తీయమంటారండి అయ్యా. దిష్టి కాదురా, నా దృష్టంతా దాని మీదే ఉందిరా. ఒరే జలగయ్యా, అయ్యా రాత్రి ఏకాంతంగా దిష్టి తీయించుకుంటాను. నా గదికి రమ్మని చెప్పరా. చెక్కు మీద సంతకం పెట్టేస్తానురా. అయ్యా ఏమిట్రా, ఏదో నీ సొంత పెళ్ళాన్ని రమ్మన్నట్టు బాధపడిపోతావు. అది నా పెళ్ళమేనండి అయ్యా. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో, ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మడు, నీ పేరేంట్రా? జయశీల. సౌశీల్య. అయ్యగారండి 2 హారతులండి 200 ఆ చెక్కు క్యాష్ ఇస్తా. ఏమి డబ్బులు లేకుండా ఎవరైనా షాప్కి వెళ్తారటే? ఏమైంది? డబ్బులు లేవని చెప్పి షాప్ ఓనర్ మిమ్మల్ని బట్టలు ఇప్పమన్నాడంట కదా? షిట్. ఎవరు చెప్పారు? ఏమో కాలేజ్ అంతా చెప్పుకుంటున్నారు. ఏ ఆశ, నిన్న బట్టల షాప్ వాడికి జీవి 4200 రూపాయలు కట్టాడంట కదా, లేకపోతే బట్టల షాప్ వాడు నిన్ను కొట్టేవాడంట కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం అంటే కాలేజీ అంతా జీవియే చెప్పాడు. ఏమే మీరు డబ్బు కట్టలేదని మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారంటగా? ఇది కూడా జీవియే చెప్పాడా? అవునే. మిస్టర్, ఏమిటాషా? షట్ అప్. అదేమిటండి, నేనెంత మర్యాదగా మీకు డబ్బు ఇచ్చాను, మీరెంత మర్యాదగా నాకు తిరిగిస్తున్నారు? మర్యాద నీకా? అదేమిటండి? స్టూపిడ్. నీ ఒక్కడి దగ్గర డబ్బు ఉందనుకుంటున్నావా? మిగతా వాళ్ళ దగ్గర లేదనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఇచ్చింది 4000, అది ఓ పూట అడ్జస్ట్మెంట్. ఏదో పెద్ద ఉద్ధరించినట్టు క్యాంపస్ అంతా టాప్ టాప్ వేస్తావా? 4000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటావా? అది కాదండి. షట్ అప్. ఏంట్రా జీవి, నిన్న బట్టల షాప్ వాడు నీ బట్టలు ఉడిదించట? ఏమిటి? ఏంట్రా, నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ షాపులు కూడా కడతా అన్నావంట? ఎందుకు నీకు ఈ వెధవ పనులు? తన్నులు తిట్టానుక? ఎవరితో? అదే ఆ బట్టల షాప్ వాడు నిన్ను కొట్టాడంట కదా. ఎవరు చెప్పారు? ఆశా చెప్పింది. కాలేజీ చెప్పుకుంటున్నారు. జీవి, ఆ బట్టల షాప్ నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించాడుగా. ఇది కూడా ఆశాయే చెప్పిందా? అవును, ఆశయ చెప్పింది. Damn it. ఆశా, ఆశా, నన్ను షడప్ అన్నావు, నన్ను స్టూపిడ్ అన్నావు. ఇప్పుడు నేను నిన్నేమనాలి? దేనికి? ఏమిటా, ఆ బట్టల షాప్ వాడు నా బట్టలు ఉడిదించాడా, నన్ను కొట్టించాడా, నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించాడా? ఎవరు మాట చెప్పింది? నువ్వే అన్నావుట, వీళ్ళంతా చెప్తున్నారు. నాన్సెన్స్. నీలా చెత్త మాటలు మాట్లాడడానికి నాకు పని పట్టలేదనుకుంటున్నావా? నేను ఆ మాట చెప్పలేదు. చెత్త మాటలు నేనే మాట్లాడలేదు, నువ్వే మాట్లాడావు. నువ్వే మాట్లాడావు. నువ్వే మాట్లాడావు. ఏం లేదే, ఇద్దరు సైలెంట్ గా లవ్ చేసుకుంటున్నారు కదా, అది కొంచెం వేడెక్కాలి అంటే మంట పెట్టాలి. ఇప్పుడు వేడెక్కింది కదా, తర్వాత స్పీడ్ ఎందుకుంటుంది? ఐఎమ్ సారీ. నో నో, ఫస్ట్ మై సారీ. నో, ఫస్ట్ ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ.